బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇదైతే నా 4th వ్లాగ్. సో వీఆర్ 4% దేర్ అండ్ యు ఆర్ వాచింగ్ రామ్ కేదార్ వ్లాగ్స్. సో ఈ వ్లాగ్లో నేను ఏం చేయబోతున్నాను అంటే మా ఫ్యామిలీని అయితే ఇంట్రడక్షన్ ఇవ్వబోతున్నాను. నేను ఆల్రెడీ ఇంట్రో షూట్ చేసిన, కానీ ఎడిటింగ్ టైంలో చూస్తే అది చక్కగా రాలే, ఫుటేజ్ ఖరాబ్ అయింది. సో అందుకనే మళ్ళీ ఇంట్రో రికార్డ్ చేస్తున్నా. చూడండి, ఎంజాయ్ చేయండి. 100 days 100 vlogs. సో స్టే ట్యూన్డ్. గాయ్స్, ఇదే నా ఫ్యామిలీ. మా నాన్నమ్మ, మా పప్ప, మా తమ్ముడు, మా అమ్మ. మీరు ఆల్రెడీ మా అమ్మని చూసిర్రు. సో ఇది మా ఫ్యామిలీ ఇంట్రొడక్షన్ బ్లాగ్. సో ఇందులో అడుగుదాం, నేను వీడియోలు చేస్తున్నా 3 రోజుల నుంచి చేసిన, ఎట్లా అనిపిస్తుంది మా వాళ్ళకి అని అడుగుతా. నాని, నీకు ఎట్లా అనిపిస్తుంది నేను వీడియోలు చేస్తున్నా? మంచిగా అనిపిస్తుంది. 100 రోజులని పెట్టుకున్నా. 100 రోజులు అవుతాయా? నీ ఆశీర్వాదాలు నాకు ఉండాలి. చెప్పు, 100 రోజులు అవుతాయా కావా? చేస్తావు, నీ మనసుంటే చేస్తావు. ఇప్పుడు మా పప్ప అనేది చూపిస్తున్నా. సో మా పప్ప గైస్, పప్ప నీకు ఎట్లా అనిపిస్తుంది నేను వీడియో తీస్తున్నప్పుడు? సూపర్ సూపర్. సో 100 రోజులు అని నేను ఛాలెంజ్ పెట్టుకున్నా. ఆ ఛాలెంజ్ని నీకు నేను చేస్తా అనిపిస్తుందా, అనిపిస్తుందా? చేస్తా. ఓకే. విషు, వీడే మా తమ్ముడు గైస్, విశ్వతేజ్. వీడు డైలీ వీడియోలకి వస్తాడు. ఇప్పటి నుంచి వీడు అన్ని కోతి పనులు చేస్తాడు. ఆ కోతి పనులు కూడా చూపిస్తా. విషు, నా 100 vlogs అయితాయా? అమ్మ మీకు ఆల్రెడీ చెప్పింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చెప్తుంది. అమ్మ, నీకు 100 vlogs అయితే అనిపిస్తుందా? కృషి ఉంటే కృషిలో అవుతారని, నువ్వు కష్టపడితే ఖచ్చితంగా సాధిస్తావు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది మా ఫ్యామిలీ. అండ్ మా ఫ్యామిలీ ఏమనుకుంటున్నారో కూడా మీరు చూశారు. సో మీరు ఇట్లానే సపోర్ట్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. అందరూ మంచిగా ఉండండి, అందరూ హెల్తీగా ఉండండి. వెదర్ చల్లగా ఉంది కాబట్టి మీరు మంచిగా జాగ్రత్తలు తీసుకుంటూ వెచ్చగా ఉండే ప్లేస్లలో ఉండి స్వెటర్లు అవన్నీ వాడుకోండి. సో నేను ఇప్పుడు 3rd వ్లాగ్ అయితే ఇంతకుముందుకే అప్లోడ్ చేసిన. సో అది ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ లింక్ అందరికి పంపిస్తాను, చూడండి. సో సరే కదా, ఇదే మా ఫ్యామిలీ. అండ్ ఇంకా అందరూ మీ ఫ్యామిలీతో ఉండండి, డైలీ మాట్లాడండి, డైలీ మంచిగా ఉండండి. మీ ఫ్యామిలీతో ఎప్పుడు లొల్లీలు పెట్టుకోకండి. సో ఎప్పుడు నవ్వుతూ ఉండండి. బీ హ్యాపీ, బీ గుడ్. దేవుణ్ణి ఎప్పుడు స్మరిస్తూ ఉండండి. బీ కనెక్టెడ్ విత్ గాడ్ అండ్ స్టే కనెక్టెడ్ విత్ మీ. స్టే ట్యూన్డ్. 100 days 100 vlogs ఛాలెంజ్ చేద్దాం, చేసి తీరుతా. సో లంచ్ టైం అయితే అవుతుంది. మా తమ్ముడు అయితే బ్రేక్ అయితే వచ్చిండు. ఇక వాడు తిని ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతాడు మళ్ళా. సో గాయస్, ఇప్పుడైతే మాకు లంచ్ టైం అయితే అవుతుంది, చెప్పినా కదా. సో లంచ్లో అయితే బెండకాయ, పప్పు, పెరుగు అయితే అయినాయి. సో తింటున్నాం. తిన్నాకనైతే మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తా. సో 4 days అయితే అయినాయి. సో వెరీ హ్యాపీ, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఎడిటింగ్ కూడా బాగానే చేస్తున్నాం, బాగానే అవుతున్నాయి, అన్నీ బాగానే అవుతున్నాయి. మేము వేరే దగ్గర కూడా వెళ్దాం అనుకుంటున్నాం, నిజామాబాద్కి. సో అక్కడికి వెళ్ళింది కూడా వీడియో తీసి మీకు పెడతా, చూడండి, ఎంజాయ్ చేయండి. ఇంకా ఏంది, 100 days 100 vlogs పక్కా చేద్దాం, చూద్దాం, అవుతుంది మనతోనే. సరే, ఇప్పుడైతే సిస్టమ్ ఆన్ చేస్తా. ఈ వీడియోని కూడా ఎడిట్ చేసి షెడ్యూల్కి పెట్టేస్తా. సో వీడియో ఎడిట్ అయితే చేసిన, చాలా చిన్నగా ఉండే. సో కామారెడ్డిలో స్టార్ట్ చేస్తున్నా, అసలు కంటిన్యూ చేస్తున్నా. సో ఇప్పుడైతే ఎలక్ట్రిక్ బస్ అయితే ఎక్కినాను. ఛార్జింగ్ పెట్టుకుని, ఛార్జర్లో ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టుకొని రికార్డ్ చేస్తున్నా. సో సమోసాలు అయితే తీసుకున్నాం, తినాలి, తింటాం. సో మళ్ళీ కలుద్దాం నిజామాబాద్ చేరుకున్నాక. గైస్, ఇప్పుడైతే మేము నిజామాబాద్ చేరుకున్నాం. ఇంకా మాకు తెలిసిన వాళ్ళ షాప్ ఉంటే, ఫోన్ షాప్ ఉంటే ఆడికి వచ్చినాం. మా మమ్మీకి ఫోన్ పౌచ్ కొంచెం ఖరాబ్ ఉండే, కొత్తది తీసుకుంటా అన్నది. సో తీసుకొనికైతే వచ్చినాము. ఇక్కడ లేవు, అంటే మాకు నచ్చింది ఇక్కడ లేదు. గోడౌన్ ఉంది, గోడౌన్ నుంచి తెస్తా అన్నాడు. గోడౌన్కి అయితే వెళ్ళిండు మా తాత. సో వచ్చినాక మీకు పౌచ్ చూపిస్తా, ఏ పౌచ్ కొందాము అని. నా నిజామాబాద్ వాళ్ళు చూస్తుంటే మీరు రావచ్చు,
సో చెప్తాను, షాప్ ఇప్పుడు చెప్తా. వానరాశి మొబైల్స్ గైస్, ఇక్కడికైతే రండి. ఇక్కడ మీకు ఛార్జర్లు, ఇయర్ బడ్స్ అన్నీ దొరుకుతాయి. రండి. ఫోన్ పౌచ్లు, ఫోన్లు కూడా దొరుకుతాయి. డిస్ప్లేలు ఏమన్నా పోయినా మంచి హెచ్డి క్వాలిటీ ప్లస్ డిస్ప్లేలతోని రీప్లేస్ చేపిస్తారు. సో ఇప్పుడైతే ఫోన్ పౌచ్ తీసుకుంటాం, చూపిస్తాం మీకు కూడా. ఫోన్ పౌచ్ తీసుకొని ఇంటికైతే వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాక కలుద్దాం. గాయ్స్, ఇప్పుడు మాకు ఒక ఇంట్రెస్టింగ్ ఫోన్ అయితే దొరికింది. ఇది కేచవగాడ నుంచి, అంటే ఇది దొడ్డు ఫోన్లు చేస్తుంది చూడు, అదే కంపెనీ. ఆ కంపెనీ నుంచి ఫోన్ చూడు ఎంత చిన్నగా ఉందో. దీని బ్యాటరీ ఆడ ఉంది, కానీ ఈ ఫోన్ చూడు నా చెయ్యిగో, నా చెయ్యి ఈ 2 ఏళ్ళు అంత ఉన్నది. ఈ ఫోను ఈ 2 ఏళ్ళు అంత ఉన్నది. ఇగో ఇది దీని ఛార్జరు, బ్యాటరీ కూడా ఉన్నది. ఇగో చిన్న బ్యాటరీ. ఇగో దీని ఫోను డబ్బా, దీని ఫోను డబ్బా. ఇగో మంచిగా ఉన్నది బుడ్డగా. గైస్, మేమైతే 2 పౌచులు తీసుకున్నాం. ఒకటి సిలికాన్ కేసు, ఇది బ్లూ కలర్ది. ఇంకోటి ఈ మ్యాక్స్ సేఫ్ కేసు తీసుకున్నాం. సో ఈ 2 కేసులు అయితే తీసుకున్నాం, బాగున్నాయి. సో గైస్, ఇప్పుడు కొద్దిసేపు అయినాక ఇంటికి అయితే పోతాం. ఇంటికి పోయినాక మళ్ళీ కలుద్దాం. సో సరే, మళ్ళా బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.